జగిత్యాల అర్బన్ కాలనీ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీలో కమలాకర్ షాప్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోవడంతో షాప్ సందర్శించి అధికారులతో మాట్లాడి జరిగిన ప్రమాదానికి అంచనా వేసే విధంగా చర్యలు తీసుకున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు అక్కడి సమస్యలు జీవన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అర్బన్ కాలనీ పరిస్థితి చూసిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూకపల్లి అర్బన్ కాలనీ 2 వార్డులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులకు అనుగుణంగా అర్బన్ కాలనీలో 2 వార్డులు ఏర్పాటు చేయాలని చెప్పానని, అధికారులకు సైతం పలుసార్లు సూచించడం జరిగిందని అన్నారు. అర్బన్ కాలనీ కౌన్సిలర్ ఇక్కడ ప్రతినిధి ఇక్కడే ఉంటే వారి సమస్యలు వారు పరిష్కరించుకుంటారని ప్రతిపాదన చేసినట్లు గుర్తు చేశారు. అర్బన్ కాలనీ 520 లొకేషన్ దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి నివాసితులు అయి ఉన్నారని, 500 కుటుంబాలు అంటే 2000 ఓట్స్ అని అన్నారు. అధికారులకు పలుసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఏం పేరు ఇచ్చింది? కాల్పిన అంటే ఏం లేదు సార్, పంచాంగం కూడా చేయలేదు. నేనేమంటూ సార్ తహసీల్దార్ గారిని పంపించి మా పంచాంగం చెప్పేయండి, పంచాంగం చేపిస్తే తర్వాత మనం వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తామని ఆలోచన చేయవచ్చు. ఇవాళ పంపగలుగుతారు సార్? రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉన్నది. కొద్దిగా ఎట్లా చేసి వాళ్ళు పంపించి పంచాంగం చెప్పేయండి. పంచాంగం అయిపోయిన తర్వాత మనం ఎట్లా హెల్ప్ చేస్తుంది. మన 5 స్టేజ్ ఇంజన్ కూడా వచ్చింది, సైడ్ ఇంజన్ వచ్చి ఆర్పి. నాకు రేపు పొద్దున ఆధార్ కార్డు రండి రామా. సార్ ఇదే పోతుంది అక్కడ సార్ రోడ్ కట్ అయి ఉంది, రోడ్ కట్ చేయలేదు సార్, అక్కడికే స్టక్ అయి ఉంది. ఇంకా వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఏదైతుందో సతీష్ అంటే వచ్చి కట్ చేసాడు. తర్వాత వీళ్ళు ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేసి, ఫైర్ స్టేషన్ కంప్లీట్ చేస్తే ఫైర్ స్టేషన్ వచ్చి మంటలు ఆపేయండి. వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏ కేటగిరీ కింద వస్తుంది బాబు? ఫైర్ యాక్సిడెంట్ కిందనే. అది కాదు, మీటర్ కమర్షియల్ కదా, కమర్షియల్ కేటగిరీ దాన్ని కేటగిరీ 2 1 కావచ్చు సార్. కేటగిరీ 2 మొత్తం ఎన్ని మీటర్లు ఉన్నాయి బాబు ఇక్కడ? ఒక పెద్ద నీళ్ళు అటుకెళ్తారు డౌన్ ఉంటుంది. అక్కడ ముందు కూడా జామ్ అయిపోయింది, ఇవన్నీ జామ్ అయిపోయింది. ఇక్కడ కౌన్సిలర్ ఉంటాడు, మీ పని మీకు చేసి పెడుతుందని చెప్పి నేను పెడితే ఈడే కానీ అది మీకు పారిశుద్ధ్యం పట్టించుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరైతే పట్టించుకోవాలి? నాదు లేవు. డ్రైనేజ్ వాటర్ 360 లొకేషన్ మొత్తం వాటర్ ప్రాబ్లం. మొత్తం అసలు వాటర్ ఇళ్ళ దగ్గరకు వచ్చి డ్రైనేజీలు ఇట్లా స్టక్ అయిపోయి చెత్త ఈ రోడ్లో నడవలేదు సార్. అంత చీకటిగా ఉంటుంది అనమాట, ఒక స్ట్రీట్ లైట్ లేదు. అక్కడ ఎంతో రిక్వెస్ట్ చేయంగా అక్కడొకటి పెట్టిండ్రు. ఇదిగోండి, ఇది మొత్తం ఇంకా ఒక గుబురు అనమాట, పాములు ఇక్కడిక్కడే తిరుగుతాయి. ఇచ్చిండ్రు, ఈ బటన్ వేసుకొని ఆ మోటార్ ద్వారా వాటర్ అంతా కూడా ఆ రోడ్డుకు కొట్టాలి. అక్కడ దారి వెళ్ళే ఫెసిలిటీ లేక అది క్లోజ్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళిన వాటర్ కూడా బ్యాక్కి తనుకుంటాం. మొన్నటి దాకా అయితే ఇది మొత్తం ఈ మురికి నీళ్లతోటి ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం కవర్ అయిపోయి ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దోమలకి. అసలు చిన్నపిల్లలు నూకపల్లి ఇందిరమ్మ హౌసింగ్ కాలనీకి వచ్చా. ఇక్కడ 500 లొకేషన్ అని చెప్పని ఫస్ట్ ఫేజే 160 ఇండ్లు ఒకటి, 300 ఇండ్లు ఒకటి. వీళ్ళందరూ ఈ 500 గృహాలు ఏదైతుందో ఇక్కడే నివాసితమై ఉంటుంది. దాదాపు 1.5-2 years వెళ్ళి నివాసితం. ఈ డ్రైనేజ్ ఏదైతున్నదో ఆ టేల్ ఎండ్కి వచ్చేవరకల్లా ఏదైతున్నదో దానికి కన్క్లూడింగ్ పాయింట్ లేదు. కన్క్లూడింగ్ పాయింట్ లేకపోయినా వాళ్ళు ఏం చేసిన డిపార్ట్మెంట్ అంటే ఒక సంప్ కట్టిందమ్మ, పెద్ద సంప్ కట్టి సంపుకు మోటార్లు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసి పైప్ లైన్ వేసి లిఫ్ట్ చేసి దానికి ఎక్కడో అవుట్ సైడ్ డిస్పోజల్ ఇచ్చే ప్లాన్ చేశారు. బట్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ ఆపరేటెడ్. అంటే మీ నోటీస్ ఉన్నదా లేదమ్మా?
అసలు ఇక్కడ నూకపల్లిలో మీ శానిటేషన్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా మేడం? ఎస్ఏ ఫ్లడ్ అంటే డ్రైనేజీ, నాట్ వాటర్ ఫ్లడ్. మరి శానిటేషన్ అబ్జర్వేషన్ ఉండాలి కదా ఇటువంటి వాటికి. ఇప్పుడు నూకపల్లి హౌసింగ్ అంటేనే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది వాళ్ళ జగిత్యాలలో. ఆడ వసతులు లేవని ఒకడు అంటాడు, వసతులు కల్పన జరుగుతుంది ఒకడు అంటాడు. అటువంటిప్పుడు వీ హ్యావ్ టు గివ్ అన్ అష్యూరెన్సే. మేము నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్లో నివాసిత ఉండదలుచుకున్న వాళ్ళకు మేము మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తాం, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఒక విశ్వాసం కలిగించకూడదా? ఇప్పుడు మన రాజారాం పెట్రోల్ బంక్ అనేది నైట్ టైంలో 6, 7, 8 వరకు ఈ టైంలో కాలేజ్ పిల్లలు వస్తుంటారు, స్కూల్ పిల్లలు వస్తుంటారు. కానీ అక్కడ లైట్స్ 10 రూపాయలు 20 రూపాయల బల్బ్స్ అనేటివి వాళ్ళు అక్కడ సో చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ లైట్స్ లేకపోవడం వల్ల ఎన్నడూ చేస్తే వాళ్ళు కాదు బాబు, మంచినీళ్ళు ఎప్పుడు బతుకుతారు ఎవరైనా? అమ్మ గడుపుతో చెప్పి సంసారం. వీళ్ళు పాకి నీళ్ళు ఎట్లా బయట ఉతుక్కోవాలి, స్నానాలు ఎట్లా చేయాలి, మరుగుదొడ్లు ఎట్లా 3 మూసుకపోతే B17 B17 ఈ పైప్ ఫ్లోర్లో ఏదైతుందో నీళ్లు రాక ఏదో వాల్ లీక్ ఉందంట. ఇప్పుడు నా గంగారాం అని మీ అతనితో మాట్లాడితే ఏదో వాల్ లీక్ ఉందని చెప్తున్నాడు. ఇది అనే మీ ఇల్లు? మీ పేరు ఈ అమ్మాయి సెక్రటరీ పేరు చూసుకో. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఒక 500 ఇల్లు అలగడి చేయడం జరిగింది. ఈ 500 హౌసింగ్ కేటాయింపు చేయడం జరిగిందో లబ్ధిదారులు దాదాపు వారందరూ కూడా ఇక్కడే నివాసితమే ఉంటారు. 500 కుటుంబాలంటే దాదాపు ఒక 1000 ఓట్ల జనాభా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ సంబంధించి 2 మున్సిపల్ వార్డ్స్ అదనంగా చేయాలని చెప్పని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 మున్సిపల్ వార్డ్స్ కూడా ప్రత్యేకించి నూకపల్లి కొరికే వాటిని కేటాయింపు చేయడం జరిగింది. సో దట్ ఇక్కడి కౌన్సిలర్ ఇక్కడే ఉన్నట్టయితే ప్రజాప్రతినిధి ఇక్కడ అవసరమైన శానిటేషన్ కానీ, వీధి దీపాలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర సమస్యలు ఏమున్నా కానీ వాటిని పట్టించుకునే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే నేను లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. దాదాపు 1 ఇయర్కి వెళ్ళి ఫాలోఅప్ చేస్తే కూడా ఇవాళ ఇక్కడ అలొకేట్ చేయబడ్డ ఈ 2 మున్సిపల్ వార్డ్స్ ఏదైతుందో జగిత్యాల అంటే గత మున్సిపాలిటీకి తరలించి అక్కడనే రీలొకేట్ చేశారు, పునర్విభజన చేశారు. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల కాలం ఏదైతుందో ఇక్కడ స్థానికుడు మనకు మున్సిపల్ వార్డ్ కౌన్సిల్ ఉండే అవకాశం లేదు. బయట ప్రాంతం వాడు వచ్చి ఇక్కడ మనం ప్రాతినిధ్యం వహించాలి, మన సౌకర్యాలు గమనించాలి. స్థానికుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది, బయట ప్రాంతం వాడు ఉంటే ఏ విధంగా ఉంటుందో దయచేసి మీరు ఆలోచించండి. అంటే స్థానిక సంస్థలు ఇంత నిర్లక్ష్య ధోరణి పనికి రాదు. వాళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు వచ్చింది, మార్పు రావాలని కోరుకున్నాం. వాస్తవం ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను అలాంటి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగిత్యాల పట్టణంలో నిరుపేదలకు ఇండ్లు లేనటువంటి వారికి ఏదైతుందో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పని దాదాపు 200 ఎకరాల స్థలాన్ని సమీకరించి 4000 ఏదైతుందో సొంత ఇంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మంజూరు చేపట్టడం జరిగింది. సరే తదుపరి కాలంలో నాకు అదృష్టం కలిసి రాలేదు, ఆశించిన ఫలితం పొందలేదు, ప్రభుత్వం మారింది, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అయినా పర్వాలేదు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పని ఒక నూతనంగా ఒక కార్యక్రమం రూపొందించి ఏదైనా నిరుపేద వర్గాలకు ఇంటి సౌకర్యం కల్పించి చేయటం అనేది సంతోషిస్తాం. ఇది కూడా పర్లేదు, మీరు ఏదో రకంగా అందరికీ సౌకర్యం ఏర్పాటు చేస్తే వి వెల్కమ్ ఇట్. కానీ అదేదైతే ఇవాళ కేవలం ఒక వ్యాపార దృక్పథంతో ఇది ఒక కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్య దళారీ వ్యవస్థకు లబ్ధి అనుకూర్చడానికి ఉపయోగపడుతుంది. తప్పేదైతుందో ఇటు లబ్ధిదారులకు కావాల్సిన సౌకర్యాల కల్పన అమల్లో ఏదైతుందో మరి దానికి కావాల్సినటువంటి ఒక అమలు చేపట్టడం కూడా దురదృష్టకరం అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఒక కిరాణా కొట్టు కాలిపోయిందని చెప్పి చూడటానికి వచ్చాను నేను. ఆ కిరాణా కొట్టు కాలిపోయింది చూడడానికి వచ్చి అది 3 రోజులే కాలిపోయి రెవెన్యూ అధికార యంత్రాంగం
దాన్ని యాక్చువల్గా వెంటనే 24 గంటల్లో పంచనామా చేసి ప్రభుత్వం నివేదించాలి. వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలించడానికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చే వరకు 500 గృహాలు ఉండే లబ్ధిదారులు అందరూ ఏదైతున్నదో వారికి ఉండే సమస్యలు, ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ అది నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ దీనికి కనుక్కునే పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ నుండి వాటర్ ఏదైతుందో మరి లిఫ్ట్ చేసి ఇతర ప్రాంతానికి దాన్ని తరలించాలి పైప్ లైన్ ద్వారా. ఇంతవరకు ఆ మోటార్ల ఆపరేషన్ లేదు. ఆ మురుగునీరు అనేది ఆ సెఫ్టీ ట్యాంక్లో అట్లే నిలిచిపోతుంది, జామ్ అయిపోయి మళ్ళీ రివర్స్లో అవుతుంది, కానీ అది లిఫ్ట్ కావటం లేదు. ఏదైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. నేను తప్పకుండా ప్రభుత్వ అధికారులు ఇంత దృష్టి తీసుకెళ్తే ఇప్పుడు మీ ముందే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడా, శానిటేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు కొంతమేరకన్నా మేము పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఏదైనా దయచేసి పరిస్థితులకు అనుగుణంగా మనం పనిచేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నేనైతే నాకు ప్రజా జీవితం 4 దశాబ్దాలకి వెళ్ళి ఈ ప్రాంతంతో అనుబంధం అమ్మ. అంటే వాస్తవం ఇల్లు లేనటువంటి వారికి ఇంటి సౌకర్యం కల్పింప చేయాలని ఆలోచించింది ఆనాడు. అప్పుడు 2008-9లో నా ఆలోచనకు అనుగుణంగా నేను భవిష్యత్తులో నాకు ఏ హోదా ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈ నూకపల్లిలో నివాసితమయ్యేటువంటి ఒక లబ్ధిదారులకు కావాల్సిన సౌకర్యాల కల్పన నా వంతు బాధ్యత చేపడతాను. ఈ 500కే పరిమితం కాదు, ఇంకా 4,000 ఇండ్ల లబ్ధిదారులు ఏదైతే ఇక్కడ చేరేది ఉన్నదో ఆ 4,000 ఇండ్ల లబ్ధిదారులు చేర్చడానికి, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పింప చేయడానికి ఇవాళ మున్సిపల్కి వెళ్ళి ఏదైతుందో నేను ఒక NGO ఆర్గనైజేషన్గా అయినా పర్లేదమ్మా, నా వంతు బాధ్యత నిర్వర్తించి మీ శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి దీపాలు కానీ, ఇంకా ఇతరత్ర మతలు ఏవైనా కానీ నేను బాధ్యతతో నేను నా వంతు నేను సహాయకారిగా ఉంటానని చెప్పి మనం చేస్తున్నాను.